అందరికీ హాయ్ అండి. శ్రీ సత్యసాయి 100వ జయంతి సందర్భంగా సత్యసాయి ప్రేమ వాహిని రథయాత్ర ఉత్సవంలో చాలా బాగా అద్భుతంగా నిర్వహించారండి. ఇక్కడ కోలాటంతో ఇక్కడ చక్కగా కూడా డ్యాన్సెస్ అంతా కూడా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి. ఇక్కడ వచ్చేసి పెడన బస్ స్టాండ్ సెంటర్ ఏరియా అండి. ఇదిగోండి మొత్తం కూడా చాలా బాగా చేస్తున్నారండి ఈ శత జయంతి ఉత్సవాలని సత్యసాయి. ఇదిగోండి అందరూ కూడా వెళ్తున్నారు కొంచెం ముందుకి. ఈ పిల్లలు అందరూ కూడా చాలా చక్కగా కూడా భక్తి మహిమలతో అందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. వేడుకను చూడడానికి చాలామంది కూడా చుట్టుపక్కల ఏరియాల నుంచి కూడా వచ్చారండి ఇక్కడికి. ఇక్కడ రాముల వారి పాటలతో కూడా నృత్య గానాలు కూడా చాలా అద్భుతంగా ఇక్కడ జరిపించారండి. చూస్తున్నారు కదా ఇక్కడ డప్పులు వాయిద్యాలతో కూడా. పెడన బస్ స్టాండ్ సెంటర్ ఏరియాలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర అండి లేడీస్ అందరూ కూడా ఇక్కడ దీపాలను వెలిగించుకుని అక్కడ దర్శనం తర్వాత ఇక్కడ సత్యసాయి వారికి ఇప్పుడు మరి కాసేపట్లో ఇక్కడ దర్శనం జరుగుతుందండి ఆ ప్రేమ వాహిని వాహనం దగ్గర. లేడీస్ అందరూ కూడా ఇక్కడ ద్వీపాలను వెలిగించుకుని సత్యసాయి ప్రేమ వాహిని వాహనం దగ్గరికి వెళ్తున్నారండి. ఇప్పుడు అక్కడ కొబ్బరికాయ కొట్టేసి అక్కడ దర్శనం అనేది చేసుకుంటారు. ఇక్కడ చాలామంది కూడా ఈ రథయాత్రలో కూడా పాల్గొన్నారండి. ఇదిగోనండి ఇక్కడే కొబ్బరికాయని ఇక్కడ కొడుతున్నారు. అందరూ కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటారండి. ఇప్పుడు వెనక వైపు వెళ్తున్నారు దీపకాంతులతో పట్టుకుని దీపాలను వెలిగించుకుని. ఇదేనండి శ్రీ సత్యసాయి 100వ శత జయంతి ఉత్సవాలండి. సత్యసాయి వారు ఫోటో అండి. నేను కూడా దర్శనం చేసుకున్నాను దండం పెట్టుకుని. అలాగే ఇక్కడ చూడండి చాలా ఫుల్ క్రౌడ్ కూడా వచ్చారండి. జనాలు అందరూ కూడా ఇక్కడ స్వామివారిని సత్యసాయి గారిని ఇక్కడ అందరూ కూడా చాలా బాగా నిర్వహిస్తున్నారండి కార్యక్రమాన్ని. ఇక్కడ వచ్చేసి అందరూ కూడా చాలామంది చూస్తున్నారు కదా ఇక్కడ పూలతో అందరూ కూడా ఆయన పాదాలకి నమస్కారం చేసుకుని సత్యసాయి గారి ఆశీస్సులు అందరూ కూడా అందుకుంటున్నారండి. ఇక్కడ చూశారు కదా ముందు వచ్చేసి పంతులు గారు కృష్ణమోహన్ గారు వీరంతా కూడా అక్కడ ఉండి స్వామివారిది కృపాపాత్రులయ్యేలాగా ఆశీర్వదిస్తున్నారండి అందరినీ కూడా. ఈ రథయాత్ర చుట్టూ కూడా జనాలతో కూడా నిండిపోయిందండి. ఇక్కడ ముఖ్యంగా అందరూ లేడీస్ అందరూ కూడా దీపాలను వెలిగించుకొని స్వామివారికి స్వీకరిస్తున్నారు అంతా కూడా. ఈ సత్యసాయి వారిది రథయాత్ర వచ్చేసండి మనకి గూడూరు రోడ్డు దగ్గర నుంచి ప్రారంభమైందండి. అక్కడ నుంచి పెడన బస్ స్టాండ్ సెంటర్ వరకు కూడా చాలా బాగా నిర్వహించారండి. ఈ రథయాత్రలో భాగంగా చాలామంది భక్తులు కూడా ఇక్కడ పాల్గొన్నారు. అలాగే ఇక్కడ కొబ్బరికాయలు కూడా ఇక్కడ సమర్పిస్తున్నారు. అలాగే శ్రీ సత్యసాయి వారిది చూస్తున్నారు కదా అందరూ కూడా ఇక్కడ పాదాలకి కూడా అందరూ నమస్కరించుకుంటున్నారండి. ఇదంతా కూడా చుట్టూ కూడా జనాల క్రౌడ్ కూడా చాలా ఎక్కువైందండి. మొత్తం అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారండి. ఈ పక్కన చూడండి వీరందరూ కూడా అరటిపళ్ళు కొబ్బరికాయలతో అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని కూడా చాలా బాగా కూడా దర్శనం చేసుకుంటున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 100వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని ప్రేమ రథం పెడన పురోహితుల కింద భక్తులందరినీ ఆశీర్వదించడానికి వచ్చినటువంటి స్వామి వారికి పెడన అందరి తరఫున కూడా స్వామికి సాయిరాం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సాయి భక్తులందరికీ కూడా మరొకసారి సాయిరాం చెప్తున్నామండి. దయచేసి కాలాతీతం అయ్యింది కానీ మరి భగవంతుడి కోసం చిన్న చిన్న పరీక్షలు పెడతారు. అందువల్ల కాలాతీతం అయినా కూడా భక్తులు ఏమి అన్నిగా భావించవచ్చని ఇప్పుడు స్వామివారి యొక్క ప్రసాదం దయచేసి ఆంజనేయ స్వామి గుడి దగ్గర వెహికల్ ఉంది
ఫస్ట్ టీచర్ గారు రాజా గారు మన అనౌన్స్మెంట్ చేస్తున్నారండి. ఆంజనేయ స్వామి గుడి దగ్గర వచ్చేసి ప్రసాదాన్ని ఇస్తున్నారని చెప్పేసి ఇక్కడేమో పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి. ఇక్కడ మొత్తం కూడా అందరూ కూడా ఇక్కడ ఆశీర్వాదం చేసుకుంటున్నారండి. ఇంకా అంటే రథయాత్ర అనేది ఇంకా ముగింపు దశలోకి వచ్చేసిందండి. అందరూ కూడా పాదాలు నమస్కరించుకున్నారు. నేను కూడా నమస్కరించుకున్నానండి సత్యసాయి వారి పాదాలకి. మీ వారి రథయాత్రలో అందరూ కూడా పాల్గొని చక్కగా కూడా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించారండి. చూస్తున్నారు కదా చుట్టూ కూడా ఎంతమంది భక్తులు వచ్చారో. అలాగే ఇక్కడ స్వామివారి ప్రసాదాన్ని కూడా తీసుకువెళ్తున్నారండి. ఇదంతా కూడా సత్యసాయి వారి భక్త మండలి. ఇక్కడ చూస్తున్నారు ఇక్కడేనండి ప్రసాదాలను ఇస్తున్నారు. అందరూ కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరించుకొని ఈ కార్యక్రమం అనేది ఇక్కడితో కంప్లీట్ అవుతుందండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి. అందరూ ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. థ్యాంక్ యూ అండి అందరికీ.